ఇదంతా అపూర్వనే చేసిందని చెప్పేసి కేపీ ఎంత చెప్పినా కూడా మీర మాత్రం వినదు. ఎలాగైనా సరే నా కొడుకును నా ఇంటికి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టను. ఇదంతా కావాలని వదిన మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. అయినా భూమి మాటలు ఎలా విని ఇలా ఎందుకండి వదినను నానా మాటలు అంటూ ఉంటారు. తనని బాధ పెడుతున్నారు. మీరిద్దరు కలిసి ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా కొడుకు మాత్రం నా ఇంట్లోకి రావాలి, లేకపోతే చూడు అని బెదిరించి వెళ్ళిపోతుంది. అపూర్వ నవ్వుతూ, ఏంటి కేపీ నువ్వు చెప్పింది మీర వినట్లేదా? ఎందుకంటే పాపం చెర్రీ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నట్టుగా తన మెల్లో 3 ముళ్ళు వేశారు. కానీ నేను మాత్రం ఏం చేశానో చూసావా? లైఫ్ లాంగ్ నేను నీ కొడుకును బయటికి రాకుండా చేశాను. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా అటు బావా ఇటు మీరా ఎవ్వరూ వినిపించుకోరు. ఇక చెర్రీ గాని ఎలా కాపాడుకుంటారో నేను చూస్తాను. మర్చిపోయాను, ఇప్పుడు బావ కూడా ఖచ్చితంగా విడాకులకు ఒప్పుకున్నాడు. అలాంటి వాడితో నా కూతురు కాపురం చేయదని చెప్పేసి కరాఖండిగా చెప్పాను కాబట్టి బావ ఖచ్చితంగా విడాకులు వచ్చేలా చేస్తాడు. మీరు ఎన్ని చేసినా ఆ లిల్లీని పట్టుకోలేరు, నిజాన్ని బయట పెట్టలేరు అని వెళ్ళేస్తుంది. ఇక్కడ మాత్రం భూమి ఆలోచిస్తూ కావాలని లిల్లీతో అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తుంది. అసలు లిల్లీ ఎక్కడుందో తెలుసుకోవాలి మావయ్య. అవునమ్మా, లిల్లీ ఎలాగైనా సరే. ఇక ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అదే మామయ్య అర్థం కావట్లేదు. ఆ లిల్లీ నిజం చెప్తేనే ఖచ్చితంగా చెర్రీ బయటికి వస్తాడు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కుండమాడిపిది అని చెప్పేసి పెళ్ళి ధృవ అంటాడు కదా, ఆ మాటలుకి సమాధానం ఏం చెప్పాలనే పరిస్థితులలో గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. చెప్పండి గగన్ గారు, ఈ కుండ మార్పడి పెళ్లి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా చెల్లి నీ ఇంటికో అంటే మ్యాక్సిమం నీ ఇంటి కోడలు అవుతే ఆ తర్వాత నీ చెల్లి ఈ ఇంటి కోడలు అవుతుంది. నా చెల్లిని కష్టపడతాడా? ఇక ఎలాంటి పరిస్థితి అయినా కూడా నీ చెల్లికి ఇలా జరుగుతుంది. నీ చెల్లి సంతోషం కోసం అని చెప్పేసి మీరు ఏం ఆలోచించుకుంటారో అనేసరికి వెంటనే సరే అని ఇక అనుకోకుండా తన జీవితంలో తన చెల్లె ఇంపార్టెంట్ అన్నట్టుగా గగన్ పెళ్ళికి ఒప్పుకుంటాడు. వెంటనే ఆ టైంలో తార చాలా సంతోషపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం ఆటోమేటిక్గా శారదకు చెప్పేస్తాడు. కుండ మాడిపిడి పెళ్లి గురించి శారద కంగారు పడుతూ ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఈలోపు ఎంగేజ్మెంట్ డైరెక్ట్గా చేయించుకున్నాం పెళ్లి కూతుర్ని. అదే ఇక పూరిని చూడడానికి తార ధృవ ఇంటికి వస్తారు. పెళ్లి కూతుర్ని చూస్తారు సంతోషంలో. ఇక ఇటు కుండ మాడిపిల్లాగా ఇటమ్మాయి అటు అటమ్మాయి ఇటు అని చెప్పేసి ధృవ మాట్లాడుకుంటుండగా తన కోడల జీవితం ఎలా ఆగమైపోతుందో అని చెప్పేసి వెంటనే భూమికి ఫోన్ చేసి నిజం చెప్తుంది. భూమి కోపంతో ధృవకు ఫోన్ చేసి వెంటనే స్పీకర్ పెట్టమని, ఇక నీ భార్యని ఏం చేయాలనుకుంటున్నావు బావా? నీకు పెళ్లి కాలేదని చెప్పావా, లేకపోతే నన్నేం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా కోపంగా అడుగుతుంది. ఆ మంటతో ధృవ, నీకు పెళ్ళైనా కూడా నువ్వు అబద్ధం చెప్పావా అని చెప్పేసి వెంటనే ఇక తారని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా ఒక్కసారిగా పూరి బాధతో నా పెళ్ళి జన్మలో కాదు, నాకు చావు మాత్రమే ఎదురు పడుతుందని బాధతో లోపలికి వెళ్తుంది. ఏంటమ్మా నువ్వు చేసిన పని ఏంటి? అసలు ఆ భూమికి ఫోన్ చేసి చెప్పడం ఏంటి అని అంటుండగా, నా కోడల జీవితాన్ని నువ్వు ఇలా చేస్తూ ఉంటే ఎలా ఊరుకోనరా? అంత పెద్దగా ఏం తప్పు చేసిందిరా నా కోడలు? తనకి ఎందుకురా ఇలాంటి శిక్ష విధిస్తున్నావు అని చెప్పేసి అంటుండగా, నా చెల్లి కంటే నాకు ఏది ఎక్కువ కాదని చెప్పేసి గగన్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఇక్కడ పెళ్ళి ఆపానని చెప్పేసి అనుకుంటుంది. నిజాన్ని ఎలా బయట పెట్టాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా వెంటనే కేపీ ఉన్ను భూమి ఆడ కూర్చొని, మామయ్య లిల్లీ వాళ్ళ డాడీ ఇందాక నాకు ఫోన్ చేశాడు. అంటే లిల్లీ బాగుందా, ఏం చేస్తుందని చెప్పేసి అన్నాడు. మావయ్య నీకు ఫోన్ చేశాడా? చేశాడు, కానీ ఆ లిల్లీ ఎక్కడుందో ఎవరికి తెలుసమ్మా, ఎందుకంటే అతను రేపో మాపో వస్తున్నాడట. ఏంటి, ఈ అపూర్వ వాళ్ళ నాన్నను కిడ్నాప్ చేసింది కదా? అంటే నా కల్లో రాజకుమారుడు బ్రతికే ఉన్నాడు.
ఎక్కడో చోట పెట్టానన్న అబద్ధం ఆడిందా? అయితే భూమిని అడుగుతాను. ఎలాగైనా సరే నా రాజకుమారితో మాట్లాడతాను. అమ్మ భూమి. ఏంటి గోరంట? అమ్మ భూమి, ఏం లేదమ్మా. ఇందాక నువ్వు మాట్లాడావు కదా నా రాజాతో. ఎవరు? లిల్లీ వాళ్ళ నాన్న. అవును, అతను లేక లేక నాకుతో హ్యాపీగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నా రాజు నీకు ఫోన్ చేశాడు కదా? అవును గోరంట, చేశాడు. కాకపోతే లిల్లీ ఇంట్లో లేదు కదా, ఎలా మాట్లాడేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. లిల్లీ విషయం చెప్తే నా రాజుతో నేను మాట్లాడచ్చు కదా. లిల్లీ విషయం నేను చెప్తాను, కానీ నా రాజుతో ఒక్కోసారి మాట్లాడించమ్మా. అయ్యో గోరంట, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు లిల్లీతో డైరెక్ట్ మాట్లాడాలి అని చెప్పేసి అన్నాడు. అదేంటి? అపూర్వ వీళ్ళ నాన్నను కిడ్నాప్ చేసి ఏదో చోట పెట్టానన్నది కదా. ఓహో, ఇదంతా అబద్ధం అన్నమాట. ఆ లిల్లీని ట్రాప్ చేసి ఆ చెర్రిగాన్ని లైఫ్ లాంగ్ బయటికి రానివ్వకుండా ఇదంతా ప్లాన్ చేసిందన్నమాట. సరే, ఎలా అయితేంది, నా రాజా బాగున్నాడు. ఇక చక్కగా పెళ్లి చేసుకొని వాడితో అమెరికాకు సెటిల్ అవ్వాల్సిందే. ఈ అపూర్వతో ఉన్నా ఎప్పుడైనా నా ప్రాణం తీస్తుంది. ఏంటి గోరంట, ఏం ఆలోచిస్తున్నావు అని కేపీ అడుగుతాడు. హబే ఏం లేదు కేపీ, వాళ్ళ కూతురు గురించి అని అడిగితే అవును గోరంట, ఇప్పుడు ఫోన్ చేస్తాడు అంకుల్. మళ్ళీ ఒకవేళ మాట్లాడితే ఇక ఎలా? అదిగదిగో ఫోన్ చేస్తున్నాడు. హలో అంకుల్. అమ్మ భూమి, ఒక్కసారి మా లిల్లీతో మాట్లాడించావా అంటే అక్కడ వేరే వాళ్ళతో వాయిస్ చేంజ్ చేసి ఇక రెడ్ అండ్ రెడ్గా లిల్లీని పట్టుకోవడానికి భూమి నాటకం ఆడుతుందన్నమాట. అంకుల్, ఇదిగో ఇక్కడ గోరంట ఉంది, గోరంటతో మాట్లాడండి. రాజా, ఎలా ఉన్నావు గోరంట? నేను బాగానే ఉన్నాను, అయినా చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి. అవును రాజా, నిన్ను అపూర్వ కిడ్నాప్ చేసింది కదా? ఏంటి, నన్ను అపూర్వ కిడ్నాప్ చేయడం ఏంటి? నేను యుఎస్ పని మీద బిజినెస్ కోసమని అమెరికాకు వచ్చాను. నా కూతురికి అయ్యో రాజా, నీకు చెప్పడం మర్చిపోయాను. అక్కడ నీ కూతుర్ని నిన్ను కిడ్నాప్ చేశానని చెప్పేసి అడ్డు పెట్టుకొని ఆ చెర్రిగాన్ని జైల్లో పెట్టించి అపూర్వ కావాలని నీ కూతుర్ని కిడ్నాప్ చేయించింది. ఏమంటున్నావు గోరంట? అయ్యో అవును రాజా, నిన్ను కూడా కిడ్నాప్ చేశానని పాపం లిల్లీని కూడా కావాలని ఒక రూమ్లో బంధించింది అనేసరికి నిజం బయటపడుతుంది. అయ్యో, ఉన్న నిజం చెప్పేసనే ఇప్పుడు ఎలా? అబే ఏం లేదు రాజా, నీకు మళ్ళీ చేస్తాను అని కాల్కి వచ్చేస్తుంది. ఏంటి గోరంట, నువ్వు చెప్పేది నిజమా? అబే ఏం లేదమ్మా, నాకేదో నాకే లేదు, అపూర్వ చేతిలో నా ప్రాణం అవుతారో దేవా అని చెప్పేసి వెంటనే భూమి చేతిలో ఫోన్ పెడుతుంది. ఎలా అయితేంది? ఇప్పుడు నిజం తెలిసింది మావయ్య. లిల్లీని కాపాడి వెంటనే ఇక చెర్రీని బయటికి తీసుకురావాలి అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు వెళ్ళే సమయానికి ఇక భూమి తన భర్తను ఏకంగా అమ్మ ఇచ్చి ఎగిరేసుకుంటూ వెళ్తుంటే భూమి ఊరుకుంటుందా? కోపంతో బావని చెప్పేసి ఇంటికి వెళ్తుంది. ఇక హాల్లో పిలుస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకు వచ్చావు అని పూరి అడుగుతూ ఉంటుంది. ఏంటి పూరి, ఏం మాట్లాడుతున్నావు? భూమిని ఎందుకు వచ్చావని అడుగుతున్నావు? పర్లేదే అత్తయ్య, బావెక్కడా? పైనున్నాడమ్మా. కోపంగా బావ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. వెంటనే కాలర్ పట్టుకొని, ఏంటి బావా, నా జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావా? నువ్వే ప్రాణం అని బ్రతుకున్న నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని అంతలా అనిపిస్తే నన్ను చంపే బావా, ఈ చరిత్రలతో నన్ను చంపేసే. అప్పుడు హ్యాపీగా చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకో. నేను చేసింది తప్పని నీకు అనిపిస్తుంది, కానీ కొన్ని రోజులు ఓపిక పడతా, నిజాలు మీకే తెలుస్తాయి. ఇప్పుడు నేను తప్పు చేశానని నీ మనసాక్షి నీకు చెప్తుంది కాబట్టి నువ్వు నమ్ముతున్నావు బావా. కానీ ఏదో ఒకరోజు ఆ నిజం బయటపడ్డ తర్వాత నువ్వే బాధపడతావు. అయినా నేను ఎవరు ఇంట్లోకి రానిచ్చారు, నడు అని చెప్పేసి చేపట్టుకొని హాల్లోకి లాక్కెళ్తాడు. ఏంట్రా భూమిని అలా ఎందుకు లాక్కొస్తాను? అసలు ఇంట్లోకి ఎవరు రానిచ్చారు, దీన్ని బయటికి గంటే అని చెప్పేసి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే నేను చావు, నా శవం నీ ఇంటి ముంగట ఉంటుంది బావా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏంటన్నయ్యా అసలు ఈ భూమి ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఏదో తప్పు చేసిన దానిలాగా ఇద్దరు కలిసి భూమిని అంతలా నిందలేస్తున్నారు అనే విధంగా శారద కోపంగా మాట్లాడుతుంటుంది. మరోవైపు లిల్లు కోసం అని చెప్పేసి కేపీ భూమికి ఫోన్ చేస్తాడు. అడ్రస్ తెలుసుకుంటాడు. వెంటనే అక్కడ భూమి కేపీ ఇద్దరు కలిసి ఇక అందులో మత్తు ఇచ్చి పడుకోబెడుతుంది. ఇక తనని రీల్ చేసి, అక్కడి నుంచి వెళ్ళి ఇదంతా అపూర్వ చేసింది, మా నాన్నని కిడ్నాప్ చేయించింది, మీ నాన్నని కూడా పట్టుకుందాం, ఫస్ట్ చెర్రీని వదిలేస్తే నిజాలు బయటపడ్డ తర్వాత మీ నాన్నని ఏం చేయలేదు, ఇదంతా అపూర్వ చేసిందని అప్పుడు బయటపెడుతురా అని లిల్లీని తీసుకొని జైలుకు సరసరస్తుంది.
వేసిన ప్లాను బెడిసి కొడుతుంది సూర్యకు. కాసేపట్లో ఎన్కౌంటర్ చేయబోతున్న ఇక చెర్రీని కాపాడడానికి ఆ లిల్లీని తీసుకొని వెళ్తుంది. లిల్లీ కోసం అని చెప్పేసి ఇక దీంతోని ఆటలాడుకోవాలని చెప్పేసి అపూర్వ రూమ్ దగ్గరకు వచ్చేసరికి లిల్లీకి కట్టేసి పడి ఉంటుంది కదా, ఆ కట్లు కింద ఉంటాయి. లిల్లీ కనిపించదు. ఇక భయంతో వణికిపోతూ ఉంటుంది. ఈలోపు వెంటనే లిల్లీని తీసుకొని స్టేషన్ దగ్గరికి వెళ్తారు. ఇదంతా ఎవరు కావాలన్న వెనుకాలుండి చేయించారు, అది ఎవరో కాదు అపూర్వ చేయించిందని చెప్పేసి లిల్లీ నిజాన్ని బయట పెడుతుంది. ఆ సమయంలో వెంటనే నిజం బయట పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి భూమి, లిల్లీ ఇప్పుడు అపూర్వ పేరు చెప్పకు, నేను కావాలని చేసి చెప్పానని చెప్పనేసరికి వెంటనే లిల్లీ అనుకున్నట్టుగా అతనంటే నాకు ఇష్టం, అతన్ని పెళ్లి చేసుకోవడానికి అతని మీద లేనిపోని నిందలు వేశాను అని చెప్పేసి కేసు రిటర్న్ తీసుకుంటుంది. నీకు పిచ్చి పట్టిందా, నీ మీద దౌర్జన్యం చేశాడు కదా అని చెప్పేసి ఎస్ఐ సూర్య అంటూ ఉంటాడు. ఏంటి నువ్వు కావాలని ఇక చెర్రీని చంపడానికి ఏదో చేయాలనుకుంటున్నావు కదా, చెప్పాను కదా ఎస్ఐ సూర్య, నువ్వు ఏదైనా మధ్యలో వస్తే నీ పై అధికారులతో నీ మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి భూమి మాటలకు కాస్త సైలెంట్ అయిపోతాడు. ఈలోపు చెర్రీని రిలీజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే ఎస్ఐ సూర్యకు ఫోన్ వస్తుంది. అపూర్వ ఫోన్ చేసేసరికి వెంటనే ఇక ఆ తెలివితోని ఆ భూమి ఆ లిల్లీని తీసుకొని వచ్చి కేసును రిటర్న్ తీసుకుంది. ఇప్పుడు చెర్రీని విడిపించుకొని వస్తుందనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నిజం తెలిసిన తర్వాత ఇక అపూర్వ ఆట ఆడుకోవడానికి భూమి రంగంలోకి దిగిన తర్వాత ఎలా జరగబోతుందో రియాజ్లో తెలుసుకుందాం.